2025 లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసి 250 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిన టాప్ 10 మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి చావా మూవీ. విక్కీ కౌశల్ గారు హీరోగా నటించిన చారిత్రక మూవీ చావా. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి లక్ష్మణ్ ఉటేకర్ గారు. ఈ మూవీలో రష్మిక మందన గారు హీరోయిన్ గా నటించారు. ఫిబ్రవరి 14th రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 800 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. 2025 లోనే హైయెస్ట్ గ్రాసర్ గా టాప్ 1 లో నిలిచింది. సెకండ్ వన్ వచ్చేసి సయ్యారా మూవీ. మోహిత్ సూరి డైరెక్షన్ లో అహన్ పాండే, అయాన్ పడ్డా జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా సయ్యారా మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 18th ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ 575 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అత్యంత గ్రాస్ కలెక్ట్ చేసిన లవ్ మూవీగా మంచి రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కూలీ మూవీ. రజనీకాంత్ గారు హీరోగా, లోకేష్ కనకరాజు డైరెక్టర్ గా తెరకెక్కిన ఈ మూవీ కూలీ. ఈ మూవీలో అక్కినేని నాగార్జున గారు అండ్ అలాగే అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర, సోబిన్, సహీ, శృతి హాసన్ వంటి స్టార్ యాక్టర్స్ అందరూ ఈ మూవీలో నటించారు. ఆగస్టు 14th ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఫోర్త్ వన్ వచ్చేసి వార్ 2 మూవీ. హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ వార్ 2 మూవీ యశ్రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు అయాన్ ముఖర్జీ గారు డైరెక్షన్ వహించారు. ఈ మూవీలో కీరా అద్వానీ గారు హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మహావతార్ నరసింహ మూవీ. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ MCU లో భాగంగా అశ్విన్ కుమార్ రూపొందించిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ మూవీ. 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఏకంగా 320 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ యానిమేటెడ్ మూవీగా మంచి రికార్డ్ అయితే సృష్టించింది. సో సిక్స్త్ వన్ వచ్చేసి లోకా చాప్టర్ 1 మూవీ. మొట్టమొదటిగా ఇండియన్ ఫీమేల్ హీరో మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లోకా చాప్టర్ 1 మూవీ చంద్రకళ్యాణి, ప్రియదర్శన్, నసెన్, కే గఫూర్ ప్రధాన పాత్రలో పోషించారు. ఈ మూవీని దుల్కర్ సల్మాన్ గారు నిర్మించారు. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి మంచి సక్సెస్ అయితే సాధించింది. మలయాళ ఇండస్ట్రీ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. సో సెవెంత్ వన్ వచ్చేసి L2 ఏం పురాణ్. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమార్, టోవినో థామస్, మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ స్వీయ దర్శకత్వంలో లూసిఫర్ సీక్వెల్ గా తెరకెక్కింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 250 కోట్లకు పైగా వసూలు సాధించింది. సో ఎయిత్ వన్ వచ్చేసి సితారే జమీన్ పార్. అమీర్ ఖాన్ గారు ప్రధాన పాత్రలో నటించిన హిందీ మూవీ సితారే జమీన్ పార్. ఇందులో జెనీలియా గారు హీరోయిన్ గా నటించారు. ఆడియన్స్ నుంచి మంచి స్పందన తెచ్చుకున్న చిత్రం 250 కోట్ల క్లబ్ లో చేరగలిగింది. సో ఫైనల్లీ నైన్త్ వన్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీ. విక్టరీ వెంకటేష్ గారు హీరోగా, అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ సంక్రాంతికి వస్తున్న మూవీ. ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వీళ్ళు హీరోయిన్ గా నటించారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ 300 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అండ్ 10th వన్ వచ్చేసి ఓజీ మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన గ్యాంగ్ స్టార్ డ్రామా మూవీ. సుజిత్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 25th అయితే రిలీజ్ అయింది. కేవలం 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి మంచి స్పందన అయితే తెచ్చుకుంది. దసరా వీకెండ్ పూర్తయ్యే నాటికి 2025లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు సినిమాగా నిలిచిందని అధికారికంగా ప్రకటించారు. అంటే సంక్రాంతికి వస్తున్న మూవీ రికార్డ్ ను కూడా ఈ మూవీ బ్రేక్ చేసింది. సో వీటిలో మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి గాయ్స్. మరి ఇంతవరకు చూశారు కదా, మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో నచ్చి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ కి కొత్తగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.